వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బైస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో రాహువు తన స్వంత నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. జ్యోతిష శాస్త్రంలో రాహుకేతువులను జడ్జ్ చేయడం చాలా కష్టం. కానీ మనం కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశామంటే మనం జ్యోతిష శాస్త్రంలో జయించామని అర్థం. ఇక రాహు భగవానుడు తన స్వంత నక్షత్రంలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారో తెలుసుకుందాము. ఈ రాహుకేతువులకు ఎందుకంత ముఖ్యత్వం ఇస్తాము అంటే వీళ్ళు మాత్రమే ఏ విధంగానైనా ఫలితాలను ఇచ్చే శక్తిని కలిగి ఉంటారు. నవగ్రహాలలో పవర్ఫుల్గా ఉండేవారు ఎవరు అంటే రాహుకేతువులే అని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఛాయాగ్రహాలు. వీళ్ళ పల్స్, పరిమాణం, నాణ్యత వంటి దేనిని మనం నిర్ధారించలేము. ఆ విధంగా చూసినప్పుడు రాహు యొక్క నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు వాయుతత్వ రాసులైన మిథునం, తుల, కుంభం ఈ 3 రాసుల్లో ఉంటాయి. ఈ 3 రాసుల అధిపతులు ఒకరికొకరు మిత్రులు. మరియు అదేవిధంగా రాహు కూడా ఈ 3 రాసుల అధిపతులు స్నేహితులు. మిథున రాశి అధిపతి అయిన బుధుడు రాహువుకు అతి మిత్రగ్రహం. మిథున లగ్నానికి రాహుదశ యోగదశ అని చెప్పవచ్చు. అదేవిధంగా తులాలగ్న అధిపతి అయిన శుక్రునికి, కుంభలగ్న అధిపతి అయిన శని భగవానునికి రాహువు అనుకూలమైన స్థితిలోనే పనిచేస్తారు. ఈ 3 లగ్నాల స్వభావం రాహు కట్టుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో జన్మించి మీ లగ్న బిందువు రాహు నక్షత్రంలో ఉన్నా లేదా వేరే నక్షత్రంలో ఉండి ఈ లగ్నాలలో జన్మించిన రాహు యొక్క ఆధిక్యం మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక మిథున లగ్నం, తులాలగ్నం, కుంభలగ్నం ఈ 3 లగ్నాలకు సంబంధించిన జాతకులు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు, ప్రయత్నిస్తుంటారు కూడా. వ్యాపార రంగంలో విజయం సాధించాలనే ఆశయం, కోరిక సహజంగా ఉంటుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఆరుద్ర నక్షత్రం అనే తన స్వంత నక్షత్రంలో రాహువు మిథునంలో ఉన్నప్పుడు రాహువు టోటల్గా బుధుడిలాగానే మారిపోతాడు. తన స్వంత నక్షత్రంలో ఉన్న రాహువు మిథున లగ్న జాతకునికి లగ్నాధిపతిగా బుధుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారో అవే ఫలితాలను రాహువు తన దశలో ఇస్తారు. భుక్తి కాలంలో కూడా చేసే ప్రయత్నాల ద్వారా పురోభివృద్ధి, ఐటీ రంగం నుండి లాభాలు, పరిచయాలు, స్నేహితుల వల్ల లాభాలు, ప్రయాణ యోగాలు, విదేశీ జీవితం, డాలర్లు సంపాదించే అవకాశం, స్టాక్ మార్కెట్లో లాభాలు, తాను నేర్చుకున్నది ఇతరులకు బోధించడం, మార్కెటింగ్, ఇన్సూరెన్స్ ఏజెన్సీల్లో జయించడం లాంటివి మిథునంలో రాహువు తన స్వంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఇస్తారు. సో అప్పుడు లగ్నము మిథునంగా ఉండి రాహువు లగ్నంలోని ఆరుద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు రాహువు లగ్నాధిపతి బుధుడిలాగా మారి అద్భుత ఫలితాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నారని అర్థం. తర్వాత తులాలగ్నం. ఇక్కడున్న స్వాతి నక్షత్రంలో రాహు ఉన్నారంటే శుక్రునిలా మారి శుభప్రదంగా పనిచేస్తారు. ఇందులో శుక్రుడు సుఖభోగ జీవితానికి కారక గ్రహం. రాహు కూడా ఇక్కడ తన నక్షత్రంలో ఉన్నప్పుడు జాతకునికి అతీతమైన ఆశలను ప్రేరేపించి చాలా ఆస్తులను కూడబెట్టాలని, ఒక ఇల్లు కాకుండా 10 ఇళ్ళు కట్టాలని, లగ్జూరియస్గా జీవించాలని దానికోసం జాతకుడిని కంటిన్యూస్గా ప్రయత్నింపజేసి గెలుపొందేట్లు చేస్తారు. ఎందుకంటే తులా లగ్నానికి రాహువు నెగటివ్ చెయ్యడు. కావున ఇక్కడ రాహువు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సముదాయం మూలంగా దొరికే ఆదాయాలను, మెటీరియల్ క్రెడిట్లను, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, పార్ట్నర్షిప్ వ్యాపారం వల్ల లాభం, విదేశ వ్యాపారాల ద్వారా ఆదాయం, అభివృద్ధి, మహిళా సంస్థల ద్వారా ఆదాయం, మహిళలకు ఉపాధి కల్పించే పరిశ్రమల ద్వారా ఆదాయం, విజయం లభిస్తాయి. బహుదూర ప్రయాణాల ద్వారా విజయావకాశాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాక కళారంగంలో నటులుగా
దర్శకులుగా పెద్ద స్థాయిలో సక్సెస్ పొందడం, ఇవన్నీ తన దశాభుక్తుల కాలంలో రాహువు సృష్టిస్తారు. తరువాత కుంభలగ్నం. ఈ కుంభంలో ఉన్న శతభిష నక్షత్రంలో రాహు ఉన్నప్పుడు రాహు పూర్తిగా శని భగవానుడిలా మారి పనిచేస్తారు. తన స్వంత నక్షత్రమైన శతభిషలో ఉన్నప్పుడు కఠిన శ్రమను, ఆ శ్రమ ద్వారా లాభం మరియు ఆదాయాన్ని పొందేట్లు చేస్తారు. ఖనిజ వనరులు, ఖనిజ ఉత్పత్తుల ద్వారా లాభం, ఏరోనాటికల్ చదువును, ఏరోనాటికల్ రంగంలో పనిచేసే అవకాశం, ఇంజనీరింగ్లో గొప్ప విజయాన్ని సాధించడం, సముద్రం దాటి వెళ్ళడం, ఇంజనీరింగ్లో కొత్త కొత్త టెక్నిక్లను కనుక్కోవడం, ఈ మధ్యకాలంలో వస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటి ఫీల్డ్లలో స్పెషలిస్టులుగా చదివి అందులో విజయం సాధించడం, మెకానికల్ మైండెడ్గా ఉండడం, ఐరన్, స్టీల్, పెట్రోలియం, ఆయిల్ అండ్ గ్యాస్కు సంబంధించిన వృత్తులలో సక్సెస్ సాధించడం ఉంటుంది. ఈ 3 వేర్వేరు రాసుల్లో ఉన్నప్పటికీ రాహువు తన వాయుతత్వ ఆధిక్యతను వెలిపరుచుతారు. ఇటువంటి రాహువు ఈ 3 స్థానాలలో తన స్వంత నక్షత్రంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా ఆ స్థానాధిపతిగా మారి తన ఆధిక్యతను మంచి స్థితిలో ఇస్తారు. మంచి స్థితిలో ఉన్న రాహువు ఒక వ్యక్తికి ఫలితాలు ఇవ్వడం ప్రారంభించినట్లయితే అటువంటి విజయవంతమైన వ్యక్తిని మనం జీవితంలో చూడలేము. ఒక వ్యక్తి సడన్గా రాత్రికి రాత్రే గొప్ప స్థితికి వెళ్ళిన వారికి రాహు యొక్క సంబంధం పెద్ద ఎత్తుగా ఉంటుంది. షేర్ మార్కెట్లో జయించిన వారికైనా, వృత్తిరీత్యా జయించిన వారికైనా, మార్కెటింగ్ వృత్తులలో జయించిన వారికైనా రాహు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి రాహువు తన స్వంత నక్షత్రంలో ఈ 3 స్థానాలలో ఉండడం ఎల్లప్పుడూ ప్రత్యేకం. అంతేకాక ఈ 3 స్థానాల అధిపతులు రాహువుకు మిత్రులు. మీ జాతకంలో రాహువు ఈ విధమైన స్థితిలో ఉంటే మీరు అదృష్టవంతులని తెలియచేస్తూ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.